హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను మా ఫ్రెండ్ రమేష్ ఇద్దరం కలిసి మా ప్రాజెక్ట్కి సంబంధించిన వర్కౌట్ చేయడం కోసం వచ్చాము. ఇప్పుడు బోట్లు చూడడానికి వెళ్తున్నాము. సో ప్రాజెక్ట్ ప్లానింగ్ అంతా అయిపోయింది, అన్ని పర్మిషన్స్ తీసుకున్నాము. సో మనకి బోట్లు ఫైనల్ కావాల్సి ఉంది. సో ఆ బోట్లు ఇప్పుడు ప్రజెంట్ ఆత్రేయపురంలో లేటెస్ట్ బోట్లు ఉన్నాయన్నారు. సో అవి మనం తిరగడానికి బాగుంటాయా లేదో తెలియదు. సో మేము చూడడానికి వెళ్తున్నాము. మేము చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాం, అక్కడి నుంచి 2 kilometers and walking. సో ఇప్పుడు వెళ్తున్నాము. సో ఇప్పుడు బోట్లు చూడడానికి వెళ్తున్నాము. సో ఇంకా గోదావరికి వెళ్ళడానికి చాలా దూరం ఉంది. సో వెళ్తాం. సో ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. మనకి పడవలు కనిపిస్తున్నాయి. ఆ పడవల్లోనే మనం వర్కౌట్ చేయాలనుకుంటున్నాం. సో దగ్గరికి వచ్చేసాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రమేష్ దొరికిన ఆయుధాలతో నడుస్తూ ఉన్నాడు. పాప నైట్ అంతా నిద్రలేక అలా మాట్లాడుతున్నాడు, ఏమనుకోవద్దు. సో మనం ఇప్పుడు బోట్ల దగ్గరికి వెళ్తున్నాం. సో గోదావరి చాలా అందంగా ఉంది. చాలా దూరంగా కూడా ఉందట. సో మనం బోట్ల దగ్గరికి వచ్చేస్తున్నాం. సో ఈ బోట్లు మనకి టూరిజానికి ఏ విధంగా ఉంటాయో మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఎక్కి చూసుకుంటే కానీ తెలీదు, ఎందుకంటే మేము చేసే ప్రయోగం ఒక డిఫరెంట్గా ఉంది. సో కాలువలో ప్రయాణం అంటే మనకి సేఫ్టీ కూడా చాలా అవసరం. సో అది చెక్ చేయడానికి మేము ఇప్పుడు వచ్చాం. సో ఇక్కడ మనకి 5 పడవల వరకు ఉన్నాయి. సో 5 పడవల్లో మనకి ఏం సెట్ అవుతాయి అన్నది మనం చూసుకుందాం. రమేష్ బోట్స్ చూస్తున్నాడు. రమేష్ ఇప్పుడు చెక్ చేస్తున్నాడు బోట్స్ని. సో కూర్చుంటే ఎలా ఉంటుంది అని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కెనాల్ టూరిజంకి సంబంధించిన బోట్లు చెక్ చేయడానికి వచ్చాం. ఇప్పుడు మనం బోట్లు చెక్ చేయడానికి వెళ్తున్నాం. సో బోట్ అది చాలా దూరంగా ఉంది, చాలా లేటెస్ట్గా ఉంది, ఫుల్ పెయింట్తో ఉంది, చాలా బాగుంది చూడడానికి. 2004లో అది తయారు చేసినట్టు దాని మీద ఈర్ కూడా ఉంది. సో ఇప్పుడు నేను దాని దగ్గరికి వెళ్తున్నాను. ఇది చాలా లోతుగా కూడా ఉంది. సో నేను దిగి వెళ్తున్నాను. వావ్, ఇది ఇంకా చాలా లోతుగానే ఉంది. సో రమేష్ నన్ను కావాలని తడిపేసినట్టుగా ఉంది, తడిపేశాడు. సో ఈవెన్ దో ఇప్పుడు మనం వెళ్ళి చెక్ చేయాలి, ఎందుకంటే సేఫ్టీ, దాంట్లో సిట్టింగు, సో ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం వెళ్తున్నాం. సో ఇది చాలా లోతుగానే ఉంది. సో ఈవెన్ దో నేను వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ బోట్ని నేను దగ్గరికి తీసుకొస్తాను మీకోసం. సో ఇంతకు మించి రావట్లేదు ఇది.
ఇప్పుడు నేను లంగర్ తీసేసా. ఇప్పుడు మనం బోట్ లాగుదాం. సో మీ దగ్గరికి మనం టూరిజం కోసం ఉపయోగించే బోట్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఇది చాలా వెయిట్ ఉన్నట్టుంది. భద్రాచలం టన్ టన్ టన్. సో ఇదే మనం టూరిజం కోసం ఉపయోగించే బోట్. ఇది కంఫర్ట్గా ఉంది. దీంట్లో ఇన్కేస్ దీంట్లో వాటర్ పడినా వర్షం పడినా ఇది మునిగే పరిస్థితుల్లో లేదు. ఇది లేటెస్ట్గా తయారు చేశారు. సిట్టింగ్ కూడా చాలా బాగుంది విత్ మోటార్తో. సో కూర్చొని చూద్దాం మనం ఇప్పుడు ఎలా ఉన్నది. రమేష్ వచ్చే పైకి. హాయ్, ఇది కూర్చోవడానికి చాలా కంఫర్ట్గా ఉంది. సో ప్రశాంతంగా కూర్చోవచ్చు. రాఫ్టింగ్ చేయడం. హాయ్, సో ఇప్పటి వరకు మనం బోట్ని గోదావరిలో నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చాం. సో దీని మీద కూర్చుని చెక్ చేస్తున్నాం. ఇది కూర్చోవడానికి చాలా కంఫర్ట్గా ఉంది. ఈవెన్ రాఫ్టింగ్ చేయడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. బట్ మనం దీంట్లో చూస్తే మనకి 3 మాత్రమే బెంచెస్ ఉన్నాయి. మనకి ఇంకా కావాలి. దానికోసం ఏం చేయాలని మనం ఆలోచించి ప్లాన్ చేయాలి. సో ఇదైతే చాలా బాగుంది, కూర్చోవడానికి బాగుంది. సో వాటర్ వచ్చినా మునిగే పరిస్థితి లేదు. దీంట్లో ఎంత వాటర్ కూర్చున్నా ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతుంది. సో ఇది టోటల్గా ఫైబర్ బోట్, ఫుల్లీ సేఫ్గా ఉంది. సేఫ్ సైడ్ ఉంటాం మనం అంతా. కాకపోతే మనం దీన్ని ఏం చేయాలంటే రాఫ్టింగ్ కోసం ఎంత హైట్ కావాలన్నది మనం చూడాలి. రాఫ్టింగ్ అన్నది మనం చేయాలనుకున్నాం కాబట్టి రాఫ్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఎంత తిరిగినా ఏం చేసినా ఇది చాలా కంఫర్ట్గానే ఉంది. సో మనం వెయిట్ని బట్టి ఎంత తిరిగినా ఎంత అటు ఇటు కదిలినా కూడా బాగానే ఉంది. సో ఈ బోట్లు మనకి చాలా బాగుంటాయని మనం అనుకుంటున్నాం. సో ఇట్స్ ఫైన్. మనం ఒకసారి లోపలికి కూడా వెళ్ళొద్దాం. సో బోట్ వెళ్తా ఉంది. ఈ కర్రని కట్టేశారు. సో మనం ఇప్పుడు గోదావరిలోకి వెళ్తా ఉన్నాం. సో ఇది చాలా ఎంజాయబుల్గా ఉంది. ఇట్స్ వెరీ నైస్. సో ఇది గోదావరిలోకి వెళ్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. మనకి బోట్లో ఎక్కడ ఫీలింగ్ అసలు ఏం లేదు. వెయిట్. సో వెయిట్ కూడా వెళ్ళేది, ఎంత వెయిట్ వేసినా ఇది ఆగిలానే ఉంది. సో ఇది చాలా బాగుంది. సో దీన్ని మనం ఫైనల్ చేసేసుకుందాం. ప్రజెంట్ మనం శాంపుల్గా 2-3 బోట్లని ఉపయోగిద్దాం. ఆ తర్వాత మనకి సిచ్యువేషన్ బట్టి ఇంకా బోట్లు పెంచుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఫైనల్ చేసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ. కెమెరామ్యాన్ రమేష్తో ప్రకాష్. థ్యాంక్ యూ సో మచ్.